ఇవాళకి 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామండి. ఇవాళ 15వ రోజు. అంటే దేవుడు 15 రోజులు ఎంతో దేవుడు ఉండి నడిపించుచున్నాడు ఈ కూటమి. ఎందుకనంటే ఇది కృతజ్ఞత కూటమి అండి. మనం పెట్టుకుంది అందరూ కూడా కృతజ్ఞత కూటమి అంటే కార్యాలు జరిగిన తర్వాత పెట్టుకుంటారు. మనం జరగడానికే పెట్టుకున్నాం. ఇదే బలమైన విశ్వాసం. యేసయ్య జరిపించాడు అని పెట్టుకుంటున్నాం మనం. దేనికంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? నన్ను నమ్మితే నా మహిమను చూస్తారన్నాడు. అందుకే మనం యేసయ్యని నమ్మి ముందుగానే మందిరం మనకి ఇచ్చాడు అని పెట్టుకుంటున్నాం. ఇస్తాడు అని కూడా కాదండి, బలమైన విశ్వాసం ఇచ్చాడు. ఈ 40 రోజుల్లో మహా అద్భుతాన్ని సృష్టించాడు యేసయ్య. దేనికంటే మనం చాలా పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నాం. నాకు ఇచ్చినట్టు యేసయ్య మందిరము కట్టి నాకు తాళం చెవులు ఇచ్చాడు. దేనికంటే నాకు చూపించిన నా యేసయ్య అది నాకు నిజమని తెలుసు. కానీ మనందరికి కూడా అది నిజమని తెలియాలని మనం ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం. నిజానికి మందిరం మన దగ్గర కడతానికి వాస్తవం చెప్తున్నా ఏమీ లేవు. కానీ యేసయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసం గుండెల నిండా ఉందండి. దేనికంటే యేసయ్య మాట అన్నాడు కదా, నన్ను నమ్మితే నా మహిమను చూస్తారు అని. అది కాక నాకు చూపించి నాకు తాళాలు ఇచ్చింది ఎవరంటే యేసయ్య. కాబట్టి ఆ అద్భుతమైన పని యేసయ్య చేశాడు. అంటే నాకు కనపడేటట్లు చేశాడు. ఇప్పుడు మనందరికీ కనపడేటట్టు చేస్తాడు. అందుకే ఆ మందిరం కడతానికి, మన మందిరం కడతానికి నేను ఏ ఒక్కరిని కూడా నాకు తెలిసిన వారిని కానీ నేను ఎవరిని కూడా నేను మందిరం కడుతున్నాను నాకు సహాయం చేయండి అని నేను అడగట్లా. ఎందుకంటే నా దేవుడు నాకు మన యేసయ్య అడగకుండానే నాకు చర్చి కట్టి తాళం చెవులు ఇచ్చాడు. ఇప్పుడు చర్చిని నేను ఇక్కడ నిజంగా మొదలు పెట్టాలి. నాకు ఏ విధముగా అయితే యేసయ్య చూపించాడో చర్చి కట్టిస్తాం, అది ఎంతైతే నిజముగా మందిరము నేను స్టార్ట్ చేయాలి. కాబట్టి నాకు చూపించిన దేవుడు ఇప్పుడు ఈ యూట్యూబ్ లో ఎవరైతే వింటున్నారో వాళ్ళతో కూడా యేసయ్య మాట్లాడతాడు. పరిపూర్ణ విశ్వాసం వాళ్ళతో మాట్లాడి అక్కడ నా బిడ్డ మందిరం పనికి సిద్ధంగా ఉన్నాడు, నీవు వెళ్ళి సహాయం చేయి, నువ్వు వెళ్ళావు అని దేవుడు ప్రేరేపిస్తాడు. పరిపూర్ణ విశ్వాసం. ఎందుకంటే ఆయన నాకు చూపించిన దేవుడు మందిరానికి సహాయం చేసే బిడ్డలతో కూడా యేసయ్యే మాట్లాడతాడు అని పరిపూర్ణ విశ్వాసం అండి. ఎందుకంటే అది మందిరం కడతాం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజున మందిరం కట్టాలంటే కోట్ల రూపాయలతో పని. మన దేవుడు సర్వ సృష్టి